కదిరి ప్రాంతానికి చెందిన నాయకుడు అత్తార్ చాంద్ భాష గారు. కానీ ఆయన కీర్తి ప్రతిష్టలు తెలంగాణ వరకు పాకిపోయాయా అనిపిస్తుంది నాకు. ఏం లేదా? నేను కూడా రేవంత్ రెడ్డి అన్న గారితో కలిసి అత్తార్ చాంద్ భాష పార్టీ మారినప్పుడు తన వర్గాన్ని కూడా తన వెంట తెచ్చుకున్నాడు అంటే ఎలా సాధ్యమైంది అసలు? అది కూడా ముఖ్యంగా మీ వెంట 90% మంది నడుస్తున్నారంటే ఏంటి అసలుకి? వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం, విశ్వాసం, అది వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను అదే విధంగా కూడా గుండెల్లో పెట్టుకుంటా. ఉంటానంటూ రాత్రికి రాత్రి సీను మార్చి టికెట్ ఎలా తెచ్చుకున్నారో అలాగే పార్టీ ఫిరాయింపు కూడా రాత్రి చేసేసారు కదా. చంద్రబాబు వెన్నుపోటు గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద యువగలానికి ముందు లోకేష్ గారికి, యువగలం తర్వాత లోకేష్ చాలా తేడా వచ్చింది. భవిష్యత్ నాయకుడైనా భవిష్యత్ సీఎం కూడా ఆయనే. దాని ముందు మీ పార్టీ ఆంతుందంటారా? ఆయన ఏమి ఆలోచనలు చేసినా, ఆయన ముందు చూపు ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు ముందర చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలావిడ పోతే కూడా ఎంతో ఆప్యాయతగా, అభిమానంగా పలకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన పెట్టుకునే నమ్మకాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు పిలిచి, ఎవరు నాతో 2029లో పార్టీ అధికారంలోకి వస్తుంది అని మీరు చెప్పడానికి మీకున్న బలమైన సంకేతాలు ఏంటివి? ఆయన నాయకత్వంలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలు మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ నాయకులు అత్తార్ చాంద్ భాష గారు. నమస్తే అన్న. నమస్కారం సార్. అన్న బాగున్నారు కదా? బాగున్నాం. ఇదే కదిరి మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా మీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత 2014లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎలా ఉన్నది ఆ స్టెప్ అనేది? అంటే రాజకీయంగా ఆ అనుభూతి వేరేనా. రాజకీయాల్లో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఆ రోజు కూడా పోరాటే అవకాశం ప్రతిపక్ష పార్టీలో దొరికింది. ప్రజా సమస్యలను పూర్తిగా తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సేవ చేసే అవకాశం అప్పుడు కూడా కలిగింది. దాని తర్వాత కదిరి నియోజక ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో 2014లో కూడా నాకు ఎమ్మెల్యేగా నాకు గెలిపించారు. జీవితాంతం కదిరి నియోజక ప్రజలను ఎప్పుడు నేను మర్చిపోను. జీవితాంతం ఎల్లవేళలా నియోజక ప్రజలతోనే ఉంటాను. ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వారికి అండగా నేను ఉంటానని చెప్పి నాకు ఒక రకమైన ఉందని ఇప్పుడు కూడా. కదిరి పట్టణ పౌరుడు కదిరిలోనే ఉండాలి, కదిరి జనంతోనే ఉండాలి. మీరు ఉన్నంత వరకు రాజకీయాల్లో కదిరి జనంతోనే ఉండాలి. జనాన్ని మర్చిపోలేరు. జనాన్ని మీరు మర్చిపోతే జనం మిమ్మల్ని మర్చిపోతారు. అదే మరి ఇక్కడ, ఎందుకంటే మా తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడే పెరిగాం. మా తాత, మా నాన్న, మేము ఇక్కడే పుట్టాం, పెరిగాం. కాబట్టి ఆ కదిరి నియోజక ప్రజల తరఫున కదిరి ప్రజలకు మాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ముందు నుండి మా కుటుంబానికి మా అన్న గ్రౌండ్నట్ ఫ్యాక్టరీ, మండి మర్చెంట్, మండి భాష అంటే మా నాన్నగారు టొబాకో ఏదైతే బీడీ లీవ్స్ కాంట్రాక్టర్గా, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా సుపరిచితులు. బీడీ ఆకు, పొగాకు, బీడీ ఆకు. మా నాన్న కాంట్రాక్టర్, ఫారెస్ట్ కాంట్రాక్టర్. అబ్దుల్ ఖాదర్. అమ్మగారు ప్యారీజాన్. అమ్మగారు గాలివీడు. మీరు షేక్స్ అనా? షేక్. ఓకే, షేక్. మా అవ్వగారు కూడా రాజకీయ నేపథ్యం గల కుటుంబం. గాలివీడు కడప జిల్లా. బీకే పీరాన్ సాబ్ అంటే కదిరి గాలివీడు పరిధిలో కాదు, రాయచోటి నియోజకవర్గంలో మొత్తం ఆయన తెలియని వాళ్ళు ఉండరు. ఆయన వాళ్ళ కుటుంబం నుండి ఈ రోజు కూడా సర్పంచుల దగ్గర నుండి, ఎంపీపీల దగ్గర నుండి, ఎంపీటీసీల దగ్గర నుండి గాలివీడు గెలిచేది మా అవ్వల ఊరే. మా మామ కొడుకులు. ఇప్పుడు మామ ఉన్నంత వరకు బీకే పీరాన్ సాబ్ చాలా పెద్ద మనిషి. ఆయనకు రాజశేఖర రెడ్డి గారితో కూడా సంబంధాలు ఉండే. మామగారు చనిపోతే రాజశేఖర రెడ్డి గారు స్వయంగా వచ్చారు గాలివీడికి. ఆ కాలంలో కూడా చెప్తుండే. అంటే అంత సంబంధం ఉండదు రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, మా మామగారి కుటుంబానికి. దాని తర్వాత ఆయన కొడుకులే ఇప్పటివరకు కూడా ఎంపీపీలు 2-3 సార్లు, సర్పంచులు. ఈరోజు కూడా ఎంపీపీ ఇనానిమస్, ఎంపీటీసీ ఇనానిమస్ మా మామ కొడుకులే.
ఎంతమంది సంతానం ఉన్నా మీ తల్లిదండ్రులకి మీరు? మా అన్న నేను ఇద్దరు కొడుకులు, ఆ. మేము 5 మంది, నాకు అక్కా చెల్లెలు 5 మంది. 5 మంది అక్కలు 5 మంది అక్కలు. మీ సోదరు ఫర్హానా గారు కదిరి మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు కదా? ఆమె నాలుగో ఆమె. 4వ ఆమె. 5th ఇంకొక ఆమె ఉంది. దాని తర్వాత లాస్ట్ నేను. ఆ. ఫస్ట్ మా అన్న, దాని తర్వాత 5 మంది మా అక్కోళ్ళు, లాస్ట్ నేను. గట్టాడన్నా మీ నాన్న. వరుసగా ఆడపిల్లలు అవుతున్నా కూడా ఎక్కడ వెనుక చెందకుండా చివరి వరకు మళ్ళా అప్పుడు ఏముండదు నా రాజకీయ వారసుడు రాజకీయంగా. ఆనాడు పిల్లోళ్ళే గారు ఆస్తి మాదిరిగా భావించే వాళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా. కాబట్టి పిల్లోళ్ళు వద్దనుకునే వాళ్ళు కాదు కదా ఆ కాలంలో. అలా ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాలి, వాళ్ళే ఒక ఆస్తి అని చెప్పి అనుకొని వాళ్ళకి మాకంతా పెంచి పోషించినారు. 5 మంది 7 మంది ఉన్నా కూడా దేవుడు ఏ రకంగా తక్కువ లేకుండా అన్ని నడిపిస్తున్నాడు కదా. ఓకే. ఇప్పుడంతా ఒకరిద్దరికి ఎట్లా అనే ఆలోచనలో పడ్డాము. ముందు అట్లా లేదు. ఫ్యామిలీలో 8, 10 మంది 12 మంది ఉన్నా కూడా ఎవరికి దేవుడు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అన్ని వాళ్ళకి సమకూర్చుతూ అన్ని పెండిళ్ళ దగ్గర నుండి దేవుడు చేసేవాడు. దేవుడు మనం ఏముండదు చెప్పండి. ఎక్కడ చదువుకున్నారా మీరంతా? నేను కదిర్లోనే చదువుకున్నాను. కదిర్లో ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేశారా? లేదు. ఏమి అంటే బీకామ్లో వచ్చిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఈ రాజకీయాల్లో వచ్చాం. కదిరి STSN డిగ్రీ కాలేజ్ కొత్తగా అక్కడ సైదాపురం దగ్గర కట్టిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు నేను వచ్చి 1988లో నేను డిగ్రీ కాలేజీలో చైర్మన్గా పోటీ చేశాను. ఆ రోజు కూడా చైర్మన్గా నాకు స్టూడెంట్స్, నా అక్క చెల్లెం వాళ్ళందరూ కూడా నాకు ప్రోత్సహించి ఆ రోజు విజయం సాధించారు. చైర్మన్గా ఆ రోజు గెలిచాను నేను. కాలేజ్ డేస్లోనే చైర్మన్ అయ్యారు మీరు? డిగ్రీ కాలేజీలో, STSN డిగ్రీ కాలేజీలో ఒక మైనార్టీగా 20 years తర్వాత కొత్త కాలేజ్ మళ్ళీ పెట్టిన తర్వాత నేను చైర్మన్ అయ్యాను. కాదన్నా, నాకు మిమ్మల్ని నేను దాదాపు 2005 నుంచి చూస్తున్నాను. నేను మిమ్మల్ని మాట తీరు కూడా నెమ్మదిగా ఉంటుంది, దూకుడు ఉండదు, చాలా నెమ్మదస్తుడు మీరు. విద్యార్థి దశలో కాలేజ్ డేస్లో అంటే బాగా యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉంటేనే యూత్ ఆకట్టుకుంటారు. మిమ్మల్ని ఎలా వాళ్ళు గెలిపించారు అసలుకి? కాలేజ్ డేస్లో కూడా నెమ్మదిగా ఉన్నా కూడా ఒక మంచి అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో ఆ రోజు చాంద్ బాషా అయితే సౌమ్యుడు, గెలిచినా కూడా మనకు ఏమైనా కాలేజ్ కోసం కానీ ఏదైనా పని చేస్తాడని చెప్పి ఆ రోజు కూడా నమ్మకంతో, ముఖ్యంగా మా చెల్లెమ్మలందరూ కూడా ఆ రోజు నాకు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు, చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చారు. మీరు చిన్నతనం నుంచి ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివారు? తెలుగు మీడియం. మరి తెలుగు ఈ రోజుకి కూడా పట్టే మాట్లాడతారు మీరు? అట్లే లేదన్నా, తెలుగు చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడతాం. ఎందుకంటే మేము ఉండేది కదిర్లో కాబట్టి మాకు వేరే భాష రాదు, తెలుగు తప్ప వేరే రాదు. వ్యాపారంలో కానీ మా తోటి సహచరులతో అందరూ తెలుగులో మాట్లాడేది. ఇంట్లో వస్తే మాత్రం ఉర్దూ మాట్లాడతాం తప్ప బయట 99% తెలుగే మాట్లాడతాం. మీకు ఒక క్లాస్ స్టోర్ ఉంది కదన్నా? అవును. ఇప్పుడు రన్ చేస్తున్నారా? లేదు. ఎలక్షన్స్ ముందు నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఇంకా మేనేజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండింది. కదిర్లో మంచి పేరున్న క్లాస్ స్టోరే కదా అది అప్పట్లో. అవును, చాంద్ క్లాత్ సెంటర్ అని మంచి కదిరి ప్రజలందరూ కూడా బాగా వచ్చి కొనేవాళ్ళు. కానీ నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత కొంచెం 10-12 తర్వాత కొంచెం దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ తగ్గించిన, రాజకీయాల మీద ఎక్కువ తిరిగే ఎప్పుడైతే పని మొదలుపెట్టామో అప్పుడు షాప్లో లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది మెయింటెనెన్స్ చేయడం. అందుకోసం అని చెప్పి వైండప్ చేశాను. మీకు ఎంతమంది సంతానం? నాకు 3. పాప? నా పెద్ద పాప MBBS ఎస్వి మెడికల్ కాలేజ్ అయిపోయింది. MD డర్మటాలజీ వినాయక మిషన్ సేలంలో అయిపోయింది. ఇప్పుడు బెంగళూరులో స్కిన్ క్లినిక్ లో పనిచేస్తుంది. మ్యారేజ్ కాలేదు ఇంకా? లేదు, ఇప్పుడు ప్రపోజల్స్ చూస్తున్నారు. సెకండ్ పెద్ద బాబు అతీక్ బాబు బీటెక్ అయిపోయింది, దాని తర్వాత MBA కూడా అయిపోయింది. వాడు మాస్టర్స్ మళ్ళీ చేయడానికి బయట పోతాడంటే వద్దు, నాతో ఉండాలా, మా కుటుంబంలో ఏం చేయాలా, వ్యాపారం పరంగా కానీ మా మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి కదా, చూడాలి కదా, ఎవరెవరు ఉండాలా తోడని చెప్పి బాబు కూడా బయటకు పోకుండా నా దగ్గరే ఉంచుకొని నాతోనే ఉంటాడు. మీరేమో మీ నాన్నగారి వ్యాపారం చూసుకోకుండా రాజకీయాల వైపు వచ్చేసినారు, మీ కుమారుడేమో తన దారి తను చూసుకుంటా అంటే రాజకీయాలు నా వైపు ఉండాలంటారు. అంటే రాజకీయాలే కాదునా, మా వ్యాపారాలు ఉన్నాయి, ఇంకా వేరే అన్నీ ఉన్నాయి, ఆస్తులు చూసుకోవడానికి ఎవరెవరు ఉండాలి కదా, అందరూ బయట వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి పెద్ద బాబుకి నాతోనే పెట్టుకుంటాను. చిన్నోడు వచ్చి అద్నాన్ MBBS చేస్తున్నాడు, NRI మెడికల్ కాలేజ్ విజయవాడలో, ఇప్పుడు ఫైనల్ ఇయర్.
మీరు డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన పిల్లల్ని బాగా చదివించారన్న. దేవుని దయ. లేదు పిల్లలకి చదువు బాగా అబ్బింది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇది. ఓకే ఓకే. కదిరి అంటేనే అందరికి వచ్చేది బీడీ. బీడీ. బీడీ కార్మికులకు ఇది ఒక పెద్ద పరిశ్రమ ఇక్కడ. ఇప్పుడు ఎట్లా ఉందన్న ఆ పరిశ్రమ? ఆ పరిశ్రమ అయితే ఇప్పుడు కూడా అట్లే కొనసాగుతుందన్న. ఆ, బీడీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కానీ తాగే వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. మళ్ళీ ఇప్పటికేం తగ్గలేదు, బీడీ బిజినెస్ అయితే ఏం తగ్గలేదు. ఉమ్, కానీ కార్మికులు మాత్రం అదే ఇదిలో ఉండారు. ఆ రోజు బీడీ కార్మికుల కోసం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టాలని చెప్పి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, మీ హయాంలో మీరు బాగానే ప్రయత్నించారు. ప్రయత్నం చేశాను. నేను అప్పుడు పూనం మాలకొండయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, ఉమ్, ఆమెతో కూడా మాట్లాడి అప్పుడు కేంద్రానికి కూడా నివేదిక పంపించాం. ఇక్కడ ఇంతమంది బీడీ కార్మికులు ఉన్నారు, మాకు ఈ కాన్స్టిట్యున్సీలో నాకు ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని చెప్పి. కానీ మాలకొండయ్య గారు, పూనం మాలకొండయ్య గారు పంపించిన తర్వాత కేంద్రం నుండి ఇక్కడికి దీనికోసం వచ్చే ఎంక్వైరీ కోసం వస్తే, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బీడీ కార్మికులు వేల సంఖ్యలో ఉన్నా కూడా బీడీ యజమానులు నామమాత్రంగా ఇంతమంది బీడీ కార్మికులే ఉండాలని చెప్పి లేబర్ యాక్ట్లో వాళ్ళు చూపించుకుంటున్నారు. వాళ్ళు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అఫీషియల్ రికార్డు చూస్తారు. ఉమ్, ఆ అఫీషియల్ రికార్డు చూసిన తర్వాత బీడీ కార్మికులు మీరు ఎంతమంది ఉండారని చెప్పారు, కానీ రికార్డు పరంగా అంతమంది లేరు కాబట్టి మేము ఇక్కడ ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ఈ ఇంతమందికి మనం ఇవ్వలేమని చెప్పి ఆ రోజు provide చేయలేదు. ప్రతిపాదనను తిరస్కరించారు. ఉమ్, యాక్చువల్గా అయితే ఇక్కడ ఉండే బీడీ కార్మికులు మన జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ లేరు, కదిరిలో ఉన్నంత బీడీ కార్మికులు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈఎస్ హాస్పిటల్ అనేవి ఉంటే వారి ఆరోగ్య భద్రత ఉంటుందని చెప్పి నేను ఆలోచన చేసి నేను చాలా ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం అంతా చేసి నివేదిక కేంద్రాన్ని పంపించి కేంద్రం ఎంక్వైరీ చేసిన తర్వాత ఈడ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతమంది బీడీ కార్మికులు మన దగ్గర రికార్డ్ పరంగా లేరు అని చెప్పి వాళ్ళు నివేదిక పంపించిన తర్వాత అది మళ్ళీ స్టాప్ అయింది. అయినా నేను ప్రయత్నం చేశాను. లేదు అప్పుడు ఈ బీడీ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిఎఫ్ కట్టడానికి కానీ ఇంకోటి కానీ దానికోసం మినిమంగా సపోజ్ ఎగ్జాంపుల్ 1000 మంది వాళ్ళ దగ్గర పని చేస్తుంటే 100 మందికి మాత్రం వాళ్ళు చూపించుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి పిఎఫ్ అవన్నీ కట్టాలో దాని గురించి అవన్నీ ఉంటాయి కాబట్టి. ఆ విధంగా వీరు ఇచ్చిన ప్రతిపాదన కాదు, ఇట్లా ఈ విధంగా ఉండాలని కూడా మళ్ళీ నేను ఒకసారి పంపించడం జరిగింది. అంతలోనే మళ్ళీ మా పీరియడ్ అయిపోయింది, అక్కడ నిలిచిపోయింది. కదిరి ప్రాంతానికి చెందిన నాయకుడు అత్తార్ చాంద్ బాషా గారు. అన్నా కానీ ఆయన కీర్తి ప్రతిష్టలు తెలంగాణ వరకు పాకిపోయాయి అనిపిస్తుంది నాకు. ఏం లేదా? అట్లేం లేదన్నా. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు కృష్ణారెడ్డి గారు అనుకుంటా. కృష్ణారెడ్డి గత నెల రోజుల క్రితం మీ ఇంటికి వచ్చారు, మీ ఇంట్లో చాలాసేపు ఉన్నారు, ఇక్కడ డిన్నర్ కూడా చేసినారు అనుకుంటాను. డిన్నర్ తేనేటి విందున ఆయన ఏదో దర్శనానికి దేవాలయానికి వచ్చారు, విష్ణు ఏదో ప్రోగ్రాం పెట్టింటే కూడా వచ్చారు. దాని తర్వాత తేనేటి విందుకు అని చెప్పి ఆహ్వానిస్తే వచ్చారు, అంతే. అలా వెళ్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆయన. ఎందుకంటే గతంలో వాళ్ళ అన్నతో పాటు ఈయన కూడా పనిచేసినట్టుగా ఉన్నారు. ప్లస్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఆ అనుబంధాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాంటిది కృష్ణారెడ్డి అక్కడికి కాకుండా మీ ఇంటికి వచ్చి మీతో చేర్చి అదంతా పెద్ద నేను హల్చల్ కూడా అయింది కదా. రేవంత్ రెడ్డి అన్న గారితో కలిసి పని చేశాం కదా. అంటే మీరు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కాదు, ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన మీరు ఇంకా కౌన్సిలర్ అనుకుంటా. లేకపోతే కూడా ఆయన తరచూ కలిసేవాళ్ళు. ఓకే. అట్లా చివరి నిమిషం వరకు మీకు ప్రాథమిక సభ్యత్వం కూడా వైసీపీలో లేదు. మీరు టీడీపీ నాయకుడు, అవును, టీడీపీ మాజీ కౌన్సిలర్. అవును, అట్లా ఉన్న మీరు ఇంకా మీ అక్క ఫర్హానా గారు వైసీపీలో ఉన్నారు ఆ రోజు. అవును. వాళ్ళు ట్రై చేస్తున్నారు టికెట్ కోసం. వాళ్ళకి కాలే. కంకర్ ఇస్మాయిల్ పేరు దాదాపు ఖరారు అయిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో టీడీపీలో ఉన్న అత్తార్ చాంద్ బాషా పేరు రాత్రికి రాత్రి బొమ్మ అడ్డం పడిపోయి పొద్దునికి పేరు వచ్చింది. ఏంది అసలు ఈ రోజుకు ఎవరికి అంత చిక్కని ప్రశ్న అది. పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి టీమ్ వర్కౌట్ చేశారన్న. ఎవరైతే ఇక్కడ కదిర్లో గెలవగలరు, ఏ కుటుంబానికైతే ఇక్కడ అందరితో పరిచయాలు ఉన్నాయి, ఆ ఆలోచనతో ఆ రోజు నాకు స్వయంగా పిలిచి నాకు టికెట్ ఇచ్చారు, గౌరవించారన్న. వాస్తవాలు మాట్లాడు. వాస్తవం. నేను ఎందుకంటే అత్తార్ చాంద్ బాషా వాస్తవాలే మాట్లాడతారు. అందుకు 100% వాస్తవం చెప్తున్నాను. అంటే టీడీపీలో టికెట్ ఇక కాదు, ఇక ఇది కాని పరిస్థితి అనుకున్న నేపథ్యంలో అత్తార్ చాంద్ బాషా గారి అమ్మ వాళ్ళ పుట్టింటి తరపున పీరాన్ సాహిబ్ గారు ఉన్నారు కదా, వాళ్ళకున్న రాజకీయ పలుకుబడితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరిని రాత్రి కలిసి ఒక పెద్ద సూట్ కేసు అప్పజొప్పి టికెట్ తెచ్చుకున్నారు. దీనికి కొంత అప్పులు కూడా చేయాల్సి వచ్చింది అత్తార్ చాంద్ బాషా గారు అన్న విమర్శలు బలంగా వచ్చాయి. అప్పుడు కాదంటారా? అవాస్తవం. దీంట్లో ఎలాంటి డబ్బు విషయంలో మాత్రం ₹1 నేను ఎవరికి ఇచ్చింది, ఎవరికి సూట్ కేసులు ఇచ్చింది లేదు, బ్యాగులు ఇచ్చింది లేదు. నాకు స్వయంగా
జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గుర్తించి నేనైతే గెలవగలని చెప్పి నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. కానీ నేను ఎవరికి డబ్బులు ఇచ్చి సూట్ కేసులు ఇచ్చి టికెట్లు కొనలేదు. నాకు అవసరం కూడా లేదు, అవసరం పడలేదు. ఎవరు నాతో ఆ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు, నథింగ్. మధ్యస్థంగా ఎవరైనా వచ్చి కలిసింది లేదు. చాంద్ బాషా గారు మా పార్టీలోకి రండి మీకు టికెట్ ఇస్తాను, కలిసింది లేదు, సంప్రదింపులు చేసింది లేదు, అంతా అయిపోయింది. కంకర్ ఇస్మాయిల్ పోరాటము, ఆయనకు వెనక తోపుదుద్దు ప్రకాష్ రెడ్డి ఆయనకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కొంత ఫండింగ్ కూడా ఆయన చేస్తూ వచ్చాడు అనమాట. అది ఎక్కడి రహస్యం ఏం అర్థం కావడం లేదు. ఏం రహస్యం ఆ ఏం గుట్టు లేదన్నా. ఎట్లా తెలుసుకోవాలి? నథింగ్, ఏం లేదు, గుట్టు లేదు, రట్టు లేదు. ఓకే. వాస్తవం అంతే, జరిగిండేది అంతే. నాకు ఆ రోజు ఏదో గుర్తించి వాళ్ళు పిలిచి నాకు టికెట్ నీకు ఇస్తాం, గెలవగలవు అని చెప్పి నా మీద నమ్మకంతో ఇచ్చారు. అదే నమ్మకం కదిరి నియోజక ప్రజలందరూ కూడా నా మీద నమ్మకం విశ్వాసంతో నాకు గెలిపించారు. కాబట్టి నేను జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఎవరికి? కదిరి నియోజక ప్రజలకు జగన్ అందరికీ. రుణపడి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా రుణపడి ఉంటాను. ఉంటారా? అవును, అది నిజమా? అవును. మరి రుణపడి ఉంటాను అంటున్న ఈ రోజు మీరు ఆ రోజు ఎందుకు మళ్ళీ వైసీపీని కాదని టీడీపీలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గ ప్రజలు ఏదైతే నా మీద నమ్మకం విశ్వాసంతో గెలిపించారో ప్రజలు కూడా నేను ఏదో మా నియోజకవర్గ అభివృద్ధి అనేది చేసి చూపించాలి, వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చెప్పి దానికి నేను ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు అధికార పార్టీలో పోయి అభివృద్ధి చేయాలా అని చెప్పి ఒక ఆకాంక్షతో పోయాను. మీ మంచి కోరే కొంతమంది జర్నలిస్టులు కూడా వద్దు, నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా వైసీపీ వస్తుంది, నువ్వు మళ్ళా గెలిస్తే నువ్వు మంత్రి అవుతావు అని ఎంత చెప్పినా కూడా చివరి వరకు వారందరితో లేదు నేను వెళ్ళట్లేదు, ఎవరు చెప్పారు వెళ్తున్నాను, నేను వైసీపీలో నేను ఉంటానంటూ రాత్రికి రాత్రి సీను మార్చి టికెట్ ఎలా తెచ్చుకున్నారో అలాగే పార్టీ ఫిరాయింపు కూడా రాత్రి చేసేసారు కదా. ఏం లేదు చెప్తున్నా ఆ రోజు పరిస్థితులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కదిరి నియోజకవర్గ ప్రజలు పెట్టిన నమ్మకం కోసం ఏదైనా మనం చేయాలి, ఏదో ఊరికి ఎమ్మెల్యే అయినాము మరి ఎక్స్ఎమ్మెల్యే అయినామని కాకుండా నియోజకవర్గానికి కూడా మనం ఏదో చేసి చూపించాలా అని చెప్పి ఒక ఆశయంతో పోయాము. జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన పెట్టుకునే నమ్మకాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? నిలుపుకోలేక కాదు, నిలుపుకున్నాం. అది కూడా ఏం దానికేమో ఎలాంటి ఇది ఎలా లేదు. నిలుపుకున్నారు? ఆ, 23 మంది ఎమ్మెల్యేల్లో మీరు ఒకరు కదా ఆ రోజు. ఆ, కానీ బయట జరుగుతున్న ప్రచారం ఒకటి, కొంత అప్పుల పాలయ్యారు, దాని నుంచి బయట పడాలంటే అధికార పార్టీలోకి వెళ్ళాలి, దీనికి మధ్యస్థం వహించారు టీడీపీలో ఒక పెద్ద మనిషి బీకే పరసాద్ గారు కూడా మిమ్మల్ని పార్టీలోకి తీసుకెళ్ళడం, కొంత దాదాపు ఒక 10 కోట్ల వరకు మీకు ముట్ట చెప్పారు, మంత్రి పదవి కూడా ఇస్తామని ఆశ చూపడంతోనే అత్తా చాందబాష గారు అటువైపు వెళ్ళారు అంటారు, కాదంటారా? వాస్తవం కాదు, అవాస్తవం ఇవన్నీ. నేను డబ్బుల కోసము అబ్సల్యూట్లీ ఆ ఆలోచన కూడా లేదు. మీరు చెప్తున్నట్టు ఎవరు అనుకుంటున్నారు ప్రజలు అని చెప్పి ఏదో ఇన్ని కోట్లు అప్పు చేశారు, నేను ఎక్కడ అంత అప్పు చేసి నేను రాజకీయం చేసే అంత పరిస్థితుల్లో లేను. దేవుడు ఉన్నంత వరకు మనము బాగుండాం, గౌరవంగా ఉండాం. ఆ విధంగా నేను ఎవరో కడప జిల్లా వాళ్ళకు లేదా ఇంకోరికో డబ్బులు ఇవ్వాల్సింది అప్పులు పాలయ్యాను అనేది అది అయితే అవాస్తవం. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు, అవాస్తవం లేదు. ఎవరు నాకు డబ్బు ముట్ట చెప్పింది లేదు, నేను ₹1 తీసుకుంది లేదు. మీరు చెప్పారు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. మైనార్టీలు ఆ రోజులో టీడీపీలో ఎవరు కూడా మైనార్టీలు ఎమ్మెల్యేలుగా గెలిచలేదు. మీరు రాయలసీమలో మీకు మంచి పేరు ఉంది మైనార్టీల్లో, కాబట్టి మీకు మంత్రి పదవి ఇస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అదైతే మాట వాస్తవం. అంతేగాని నేను మంత్రి పదవి వస్తే ఇంకా మన నియోజకవర్గానికి ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు నేను పోవడం జరిగింది తప్ప డబ్బుల కోసం కాదు. డబ్బులు ఎవరు ఇచ్చింది లేదు, ఎవరికి తీసుకుంది లేదు. ఎవరికి కూడా మంత్రి పదవి లేదు. జలీల్ ఖాన్ గారికి లే, మీకు ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. షరీఫ్ గారికి అయితే మండలి చైర్మన్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కూడా కేవలం విప్ ఇచ్చారు తప్పితే మంత్రి పదవి లేదు కదా. ఎలా అనుకున్నారు మీరు అసలు? ఇంకా అంటే ఫస్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్లో మంత్రివర్గ విస్తరణప్పుడు మన పేరు కూడా పూర్తిగా టీవీల్లో కూడా వచ్చేసింది. కానీ ఆఖరి నిమిషంలో ఏదో వాళ్ళు బీసీలకు మళ్ళీ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో అప్పటికప్పుడు ఏదో మార్పు జరిగిందని చెప్పి ఆలోచన అప్పుడు జరిగిన మాటలు అన్నమాట. సరే, అప్పుడున్న పల్ల రఘునాథ్ రెడ్డి గారికి సమాచార శాఖ మంత్రి ఇచ్చారు. సమాచార శాఖతో పాటు మైనార్టీ శాఖ కూడా ఆయనకే ఇచ్చారు కదా. ఇచ్చారు అంటే ఆ మైనార్టీ శాఖ నుంచి అత్తార్ చాంద్ బాషాకు, జలీల్ ఖాన్కు ఇచ్చి ఉండొచ్చు కదా. అదే ఇస్తారని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారమే మనం కూడా ఆ రోజు పనిచేసాం. కానీ ఎందుకు మరి అప్పుడు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఏం ఆలోచన చేసుకున్నారేమో ఆఖరి నిమిషం వరకు మన పేరైతే పూర్తి ప్రతిపాదనలో ఉంది. టీవీల్లో కూడా మైనార్టీల్లో అత్తార్ చాంద్ బాషాకి మంత్రి పదవి అని చెప్పి కూడా వచ్చేసింది ఆఖరి నిమిషం.
కానీ ఆఖరి నిమిషంలో మరి మార్పు అనేది జరిగింది. అది వైసీపీలో జరిగినంత వేగంగా మార్పు అక్కడ జరగలేదు. అంతే కదా. ఈ లాస్ట్ మినిట్ మనకి ఇస్తారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ ఎందుకో మరి ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదన మరి ఎనిక్కిపోయిందని చెప్తున్నాను నేను. అది ఎందుకు జరిగింది అనేది వాళ్ళకి తెలుసాల, పెద్దలు మనకేం తెలుస్తుంది. అత్తార్ రెసిడెన్సీ ఓపెనింగ్ కి లోకేష్ గారు వచ్చారు కదా. వచ్చారు. ఆ సందర్భంలోనే బాగా కొద్దిగా మీ పరిస్థితి గురించి చెప్పుకోవడం జరిగింది, టికెట్ అది ఇది జరిగింది అంటారు. అంతే, ఆ విషయాలన్నీ ఎందుకంటారు. మరి ఎలా ఉంది 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నారు, ఓకే, ఆశించిన స్థాయిలోనే డెవలప్మెంట్ కోసం పోయారు. ఏం సాధించారంటే మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజు, మైనార్టీ ఐటీఐ కాలేజ్ తెచ్చారు. మీరు అంతవరకు బాగానే ఉంది. బీటీ కార్మికుల కోసం పోరాటం చేశారు, అది ఫలితం రాలేదు. అది ఇక్కడేమో మీరు మైనార్టీ ఐటీఐ కళాశాలను తెచ్చారు. మంచిదే, మంచి నిర్ణయము. ఈ ప్రాంతంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు బీడీ కార్మికులుగా మారిపోతున్నారు. అలాంటి వారికి ఉపాధి శిక్షణ నేర్పిస్తే మంచిదని తెస్తే 1924 వరకు ఉన్న వైసీపీ దానికి కనీస అనుమతి ఇవ్వలేకపోయింది, దాన్ని శాంక్షన్ చేసుకోలేకపోయింది కదా. మనము 19 వరకు మనం ఉన్నప్పుడు వరకు ఏదైతే మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల ఉందో అది 90% వర్క్స్ అన్నీ అయిపోయాయి, కాంపౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టాఫ్కి తీసుకోవాలి, ఈ అకాడమిక్ ఇయర్లు తీసుకుంటారని చెప్పారు. కానీ దాని తర్వాత అకాడమిక్ ఇయర్ 19 తర్వాత అయిపోయింది, చేయలేకపోయారు. మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేట్ ఫర్ గర్ల్స్, దానికోసం అని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ పక్కన అది కూడా మనము శంకుస్థాపన చేసి పనులు చేసిన తర్వాత, కానీ ఇప్పటివరకు పని అయితే కూడా ఇప్పటివరకు కూడా ఆ ప్రతిపాదన కూడా అట్టించిపోయింది. అదేవిధంగా కదిర్లో డయాలసిస్ సెంటర్, ఇది పేద ప్రజలందరూ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళందరూ కూడా డయాలసిస్ చేసుకోవాలంటే ఇక్కడి నుండి అనంతపూర్ కానీ బెంగళూరు కానీ పోయి ఒక రోజు పొద్దున్నే ఉదయం పోతే రాత్రి వరకు ఫ్యామిలీ మొత్తం పోయి చేయించుకునే పరిస్థితి. ఆ రోజు ఒక డయాలసిస్ పోవాలంటే దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అది దాన్ని చూసిన తర్వాత నేను ఇక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టాలని చెప్పి అది కూడా తీసుకొని పోయి ఆ రోజు పూనం మాల్కొండ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటే హెల్త్ మేడం ఈ విధంగా ఉంది, ఇక్కడ పేదలు చాలామంది ఉండి ఇంతమంది కిడ్నీ పేషెంట్స్ ఈ చుట్టూ సరౌండింగ్స్ ఉండారు అని చెప్పి నేను నివేదిక తీసుకొని పోయి ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు అది శాంక్షన్ చేయించి అపోలో వాళ్ళకు ఏజెన్సీ ఇచ్చి ఇక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ అనేది కూడా నేను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంతో ఈరోజు కిడ్నీ డయాలసిస్తో బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషపడుతున్నారంటే దాదాపు ఫస్ట్ 10 మిషన్లు పెట్టించాము మేము. అప్పుడు 5 మిషన్లకి మాత్రమే అంటే అంత స్టాఫ్ వచ్చి పని చేశారు. ఇప్పుడు 5 కాదు 10 కూడా పూర్తి స్థాయిలో పని చేస్తుంటే కూడా షిఫ్ట్లు టైం ఇంకా దొరకట్లేదు. అంటే అంతమంది వ్యాధిగ్రస్తులు ఈరోజు కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఈరోజు మనం ఆ పని చేసినందువల్ల పక్క జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ పోయి డయాలసిస్ చేసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు కదిర్లోనే వాళ్ళు టైం ప్రకారం షిఫ్ట్ కూడా వాళ్ళు డయాలసిస్ చేసుకున్నారంటే వాళ్ళందరి ఆశీర్వాదమే నాకు చాలా నేను అనుకుంటున్నాను. వాటితో పాటు ఇంకా ఏం అభివృద్ధి సాధించారంటే ఏం చెప్తారు మీరు అసలు? దాని తర్వాత ఆర్డీఓ ఆఫీస్ కట్టాం మనం. దాని తర్వాత టౌన్ పోలీస్ డిఎస్పీ కార్యాలయం, మీరు డిఎస్పీ కార్యాలయం మనమే చేసాం. ఆర్డీఓ ఆఫీసు, దాని తర్వాత కదిరి టౌన్ ఎంఆర్ఓ ఆఫీసు, దాని తర్వాత టిట్కో ఇండ్లు ఆ రోజు పెద్ద ఎత్తున టిట్కో ఇండ్లు కూడా కట్టి పేదోళ్ళకి ఇవ్వాలని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలో చేశాం. చాలామందికి పేదోళ్ళకి అందరికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎవరైతే డబ్బు వైద్యం కోసం పెట్టి అప్పుల పాలైన వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తీసుకొని పోయి ఆ రోజు సీఎంఆర్ఎఫ్లో కూడా పెద్ద ఎత్తున లక్షలు కూడా తీసుకొని వచ్చి మనము అభివృద్ధి చేశాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ అర్హులు ఉన్నారో పెన్షన్ ఇవ్వడం జరిగింది గ్రామాల్లో, దాని తర్వాత పల్లె ప్రాంతాల్లో, మండలాల్లో. దాని తర్వాత ఎస్సీల కోసం ఒక కళ్యాణ మండపం కావాలంటే కుటాగులో అంబేద్కర్ భవన్ అనేది తీసుకొని వచ్చి 50 లక్షలు దానికి శాంక్షన్ చేపించి అది కూడా మనము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా కదిరి ప్రాంతంలో కాపులు ఎక్కువగా ఉన్నారు, వారికి కళ్యాణ మండపాలు కావాలని చెప్తే కదిర్లో ప్రైమ్ లొకేషన్ ఇప్పుడు బైపాస్ రోడ్ దగ్గర 2 ఎకరాలు కాపు కార్పొరేషన్ వాళ్ళకు కాపు కులస్తులకు అందరికి కూడా ఫంక్షన్ హాల్ కట్టాలంటే ఆ రోజు బైఫర్కేషన్ చేసి కలెక్టర్ ద్వారా కదిరి కాపు కులస్తుల పేరు మీద 2 ఎకరాలు ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తలుపుల్లో కాపు కులస్తుల కోసం ఫంక్షన్ హాల్ కోసం ఇచ్చాం. తనకల్లో కూడా ఎక్కువ ఉండాలంటే తనకల్లో కూడా కాపు కులస్తుల కోసం స్థలం 1/2 ఎకరా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీలు ఎక్కువ ఉండే ప్రాంతంలో కూడా కదిరికే వచ్చి మైనార్టీలు ఫంక్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది అని మండలాల్లో కూడా పెట్టాలని గాండ్లపెంట కానీ, ఎన్పి కుంట కానీ, తనకల్లు, తలుపుల,
5 మండలాల్లో కూడా 5 మైనార్టీ ఫంక్షన్ హాల్లు కట్టడానికి 25 లక్షలు కూడా ఆ రోజు నేను శాంక్షన్ చేయడం జరిగింది. టీడీపీలోకి వెళ్ళినారు, మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేశారు, ప్రజల మనసులో నిలిచారు. కానీ ఇప్పుడు తత్వం బోధపడిందా ఏం జరిగిందనేసి? ఏమి 2019లో ఏం జరిగింది, 24లో ఏం జరిగిందనేసి? ఎప్పుడు కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం మనం ఏం చేయగలమని చెప్పి ఆ రోజు మనం కష్టపడి చేశాం. మరి 19లో పరిస్థితి ఏమైంది మళ్ళా? 19లో పరిస్థితి ఆఖరికి టికెట్ ఇవ్వలేదు. 24లో ఏమైంది మళ్ళా? 24 కూడా ఇవ్వలేదు కదా. మీరు ఆ రోజు తెర మీదకి రాకపోయి ఉంటే కంకర్ ఇస్మాయిల్కి టికెట్ వచ్చేది, ఖచ్చితంగా గెలిచేవాడు అనేది ఉండింది ఆ రోజు ఇక్కడ సమీకరణలు. కంకర్ ఇస్మాయిల్ ఇక జీవితంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించడానికి కానీ ఎమ్మెల్యే అవుతాడన్న నమ్మకం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు అది మీకు కాకుండా పోయింది. అత్తార్ చాంద్ బాషా 2014లో గెలిచిన తర్వాత అదే కంటిన్యూ అయినట్టే 19లో టికెట్ అయిన మైనారిటీ కోటాలో, 24లో టికెట్ అయిందే, ఖచ్చితంగా గెలిచి ఉంటే ఈ పాటికి అత్తార్ చాంద్ బాషా ఈరోజు ఓడినా కూడా, ఈ గాలిలో ఓడిపోయినా కూడా అత్తార్ చాంద్ బాషా ఎవరంటే మాజీ మంత్రి అనేవాళ్ళు. 2019లో ఖచ్చితంగా మీకు మంత్రివర్గంలో చోటు దక్కేది, ఇక్కడ నుంచి అది మిస్ అయింది. ఒక్కసారి ఎమ్మెల్యే 2 సార్లు టికెట్ కోల్పోయారు. అంటే మీరు చేసిన ఒక చిన్న తప్పిదం. డెవలప్మెంట్ అయితే చేసుకున్నారు ఇక్కడ, కానీ పార్టీ గుర్తించలేదు మిమ్మల్ని. ఆ పార్టీ ఒకరిని గుర్తించింది అక్కడ. మరి ఎందుకు ఇదంతా ఆలోచించకుండా ఈరోజు బాధపడడం లేదు మీరు? బాధపడి ఏం చేయడం. ఇప్పుడు మనం ఈ రోజు కూడా ప్రజల్లో ఉంటే మనకి అవకాశం వచ్చిన ప్రజల కోసం గతంలో ఏ విధంగా చేసాము, ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని చెప్పి ప్రజలతోనే ఉన్నాం తప్ప ఇంకా అవన్నీ అన్నీ మనకే రావాలని చెప్పి ఆశించడం కూడా సరైన నిర్ణయం కాదు. మిమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని నమ్ముకొని మీరు ఉండింటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కరెక్ట్. ఆలోచిస్తున్నారా మళ్ళా? ఏం ఆలోచించేది ఏం లేదు. ఏం ఆలోచన ఏం ఉండదు. ఒకసారి మనకు ఆయన నమ్మకం పెట్టాడు, మనం నియోజకవర్గ అభివృద్ధి ఆకాంక్షించి ఆ రోజు మనం పార్టీలో పోవడం జరిగింది. పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఆయనకు మరొకసారి ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళలాగా చూసుకుంటూ పోతూ, కరోనా సమయాల్లో కూడా నిజంగా ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం అనేది మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే చేర్చే కార్యక్రమం తీసుకొచ్చారు. అది చిరస్థాయిగా ఆయన ప్రజల గుండెలు నిలిచిపోయారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఎల్లవేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు టీడీపీలోకి తీసుకుని మీ గురువు సహకరించారు, బీకే పార్సారథి గారు. మరి టీడీపీని వీడేటప్పుడు మీ గురువు ఏం చెప్పలేదంటారా? రాజకీయాల్లో గురువు శిష్యులు అన్నాదమ్ములు ఏముంటుందో మీకు తెలుసు. ఎవరెవరి ఆలోచన, ఎవరెవరి దీన్ని బట్టి వాళ్ళు ముందరికి పోతుంటారు. సరే, అభివృద్ధి కోసమే ఆ రోజు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళారు. మరి 2014లో గెలిచిన మీరు వైసీపీని వీడి అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళ్ళిన సరిగ్గా 10 ఏళ్ళు తిరిగేసరికి 2024 ఎన్నికలకు ముందు మరి ఏం ఆశించి టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు? నేను ఏం ఆశించి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేయాలి, ఆయనకు ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కేవలం ఒకే ఆలోచనతో రావడం జరిగింది. 2024లో టికెట్ మీకు వస్తుందని భారీ స్థాయిలో ఖర్చు పెట్టుకున్నారు, బాగానే క్యాడర్ని కూడబెట్టుకున్నారు, రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా బలాన్ని కూడగట్టుకున్నారు. అయినప్పటికీ అంత చేసుకున్న లాస్ట్కి వచ్చేసి లిఖా 10 పేజీ లిఖా ఆయా 2 మార్క్ ఆయా అనేసి టికెట్ అయితే గెలంతే అవతల పార్టీకి అందుకుంటే ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది. అంతే కదా. అందుకేనా మీరు యువతల వైసీపీలోకి వచ్చారు? కేవలం టికెట్లు ఇవ్వకపోతే పార్టీ మారేస్తారు. టికెట్లు ఇవ్వకపోతే కాదు, ఒకసారి అభివృద్ధి అనేది చేసి చూపించాం, మళ్ళీ మాకు నమ్మి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ఆయన వెంటే ఉండాలని చెప్పి ఆలోచన చేసి, ఎన్నికలకు ముందే, నేను ఎన్నికల తర్వాత రాలేదు, ఎన్నికల ముందే వచ్చి 2024లో నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాను. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ఈడ కదిర్లో మక్బూల్ని గెలిపించడానికి ప్రయత్నం చేశాం, పనిచేశాం. సరే, మరి టీడీపీని వీడు వైసీపీలోకి వచ్చేయడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? లాభము గురించి నష్టం గురించి ఆలోచించలేదు. నేను ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలా, ప్రజల కోసం ప్రజానాయకునితో ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. అంతే. అక్కడే ఉంటే కూటమిలో, అధికార కూటమిలో ఒక నాయకుడిగా ఉండేవారు. ఇక్కడికి రావడం వల్ల కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పుడు వచ్చి రాగానే కందికుంట ప్రసాద్ గారు మీ పైన కేసులు పెట్టించంటే దొంగ పట్టా దానిపైన కేసులు బనాయించారు, మీ హయాంలోనే జరిగింది, అది మీ ప్రోద్బలంతోనే జరిగింది అన్నట్టుగా ఏదో కేసులు ఏదో బనాయింపజేశారని అంటున్నారు ఇక్కడ. మరి కేసులు అవి వెంటాడుతున్నాయి కదా ఈరోజు. దొంగ పట్టాలు ఎవరు? ఇప్పుడు పేదోళ్ళకు ఇంటి పట్టాలంటే నేను ఒక అధికారికి నేను చెప్తాను, వాళ్ళు ఎవరో పట్టా అంటే ఎలిజిబుల్ ఉంటే ఇవ్వండి అని చెప్పి, అది చూడము ఇవ్వడము ఎంఆర్ఓ, ఆర్డీఓ, రెవెన్యూ అధికారుల పని. దొంగ పట్టాలు ఇవ్వడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఎందుకు ఇస్తారు?
ఎవరికైనా కూడా నిరుపేదలకు ఇచ్చే పట్టాలు జెన్యూన్గానే ఇస్తారు. వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడం కోసం ఇచ్చింటాం, చెప్పింటాం తప్ప ఎవరో చేసుకున్నారు పెట్టినారంటే దానికి మనకేం సంబంధం ఉంటుంది? అంటే ఖద్దరు చెప్పినట్టనే కదా పాపం అధికారులు వింటారు. నేను అట్లా ఎవరికి ఎంకరేజ్ చేయలేదు. అట్లా దొంగ పట్టాలు ఇచ్చేంత అవసరం మనకి ఏముండదు. ఎవరికో దొంగ పట్టాలు ఎక్కడన్నా స్థలం ఉండదంటే ప్రభుత్వ స్థలం, వాళ్ళు రెవెన్యూ అధికారులు అక్కడ చూసి వాళ్ళు వైట్ కార్డ్ హోల్డరా, వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది వాళ్ళు చూసి వాళ్ళు ఇస్తారు. కానీ మనకేం సంబంధం ఉంటుంది? రాజకీయ నాయకులకు మనము ఎమ్మెల్యేలకు పట్టాలు ఇచ్చేదానికి ఏం సంబంధం ఉంటుంది? అత్తార్ చాంద్ బాషా పార్టీ మారినప్పుడు తన వర్గాన్ని కూడా తన వెంట తెచ్చుకున్నాడు అంటే అసలు ఎలా సాధ్యమైంది? అసలు అది కూడా ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా మీకు చాలా బలంగా మద్దతు ఇస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. వాళ్ళంత తేలిక ఎవరి నమ్మరు వాళ్ళు. ఆ రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు బలంగా మీ వెంట 90% మంది నడుస్తున్నారంటే ఏంటి అసలుకి? అది వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం, విశ్వాసం. అది వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను అదే విధంగా కూడా వాళ్ళకి గౌరవిస్తా, గుండెల్లో పెట్టుకుంటా. ఏ వర్గం అయినా కూడా, ఎవరు అయినా కూడా, అది మైనార్టీలా, ఎస్సీలా, ఎస్టీలా, కాపుల, బ్రాహ్మణులు అనేది కాదు, అందరినీ నేను గౌరవిస్తాను. అందరినీ గౌరవించే వ్యక్తి కాబట్టి నాకు కూడా వాళ్ళు గౌరవిస్తారు అంతే. ఇప్పుడంతా కూడా కాస్ట్లీ రాజకీయాలు అయిపోయి డబ్బుతో రాజకీయాలు చేయాలా. ఇప్పుడు కూటమి చాలా బలంగా ఉంది. 2029లో ఎదుర్కోవాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ని ఎదుర్కోవాలంటే డబ్బు, నోటు బలంతోనే ముందుకు పోవాల్సింది. ఆ నోటు బలము అత్తారు కన్నా ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకుని మక్బూల్తోనే ఎక్కువ ఉంది. అందుకే ఆయన అమావాస్య పుణ్యానికి ఒకసారి వచ్చిపోయినా కూడా నోటుతో రాజకీయం చేస్తున్నాడు మక్బూల్ భాష అంటుంటారు. మరి ఆయన నోటు బలం ముందర మీ ఓటు బలం పనికొస్తుంది అంటారా? నోటు బలము, ఓటు బలం అనేది ప్రజలు ఆ రోజు రాష్ట్రంలో ఎవరైతే, ఏ నాయకుడైతే అభివృద్ధి చేయగలడు, ఏ నాయకుని, ఆ నాయకుడు ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు అందాయని చెప్పి చూసి ఓట్లు వేస్తారు. కాబట్టి 2029లో ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చూసాం. నిన్న ఒక కార్యక్రమం జరిగింది. చంద్రబాబు వాళ్ళు చేశారు, మీరు వంచనని మీరు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. బయటికి వచ్చారంటే అంతా చెప్తున్నా 11 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి. కానీ 40% ఓట్లు వచ్చిన పార్టీ ఏ రాష్ట్రంలో లేదో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చాయి సింగిల్గా పోటీ చేస్తే కూడా. ఆయన నాయకత్వంలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఆయన నీరాంజనం పలుకుతున్నారు. ఎక్కడ పోతే కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు నిన్న ప్రోగ్రాంలు కూడా మీరు చూస్తే ఇంకా 3 ఏళ్ళు ఉండాలి, ఇబ్బంది అనే అనుకునే పరిస్థితి ఎక్కడ లేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు వేల మంది నిన్న కార్యక్రమాలు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ వచ్చేసింది. నియోజకవర్గాల నుంచి మీరు తోలితే వచ్చారు కదా, వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారా? ఎవరు తోలేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు. అట్లా వస్తున్నారు జనాలు. ఈరోజు ఏం తక్కువైందని వస్తారు జనాలు? కూటమి అన్ని ఇస్తుంది కదా, గ్యాస్ ఇస్తుంది, పెన్షన్లు ఇస్తుంది. గతంలో కూడా పెన్షన్లు, అమ్మఒడి ఇవన్నీ ఇచ్చేటివే. అదనంగా ఈయన ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూపర్ 6, సూపర్ 7 అని 50 ఏళ్ళకే సూపర్ 7 లేదు, సూపర్ 6. అదే సూపర్ 6 అంటే 50 ఏళ్ళకే పెన్షన్ అని, మైనార్టీలకు ప్రత్యేకంగా పెన్షన్ అని చెప్పి, ఏదైతే 1500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు వితంతువుకు కూడా ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఎక్కడ అమలు కావడం లేదన్న. ఈరోజు 2 ఏళ్ళు అయిపోయింది, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఈరోజు గతంలో ఇచ్చిన పెన్షన్లు ఇంకా తగ్గించినారు తప్ప కొత్తగా ఇచ్చింది లేదు. అమ్మఒడి కూడా అందరికీ ఇస్తామని చెప్పారు కానీ అందరికీ ఇచ్చే పరిస్థితులు ఎక్కడ ఈరోజు లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ వచ్చారు, అది లేదు. ఈరోజు నిరుద్యోగ భృతి రావడం లేదు ఎవరికి. దాని తర్వాత ప్రజల్లో ఎక్కడ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల క్యాలెండర్ ప్రకారము డబ్బులు ఇంటికి చేర్చేవాళ్ళు. ఈరోజు ఎక్కడ కూడా ఆ పథకాలన్నీ కూడా ఊరికే గాలి మాటల్లో ఉన్నాయి తప్ప మనకు ఎక్కడ అందడం లేదని చెప్పేది ప్రతి ఒక్కరి వాదన. ఈరోజు రైతులు ఇబ్బందులు ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉండే, రైతు భరోసా ఇవ్వలేదు ఇంతవరకు. ఏదో కేంద్రంలో నుంచి వచ్చే డబ్బులు మాత్రమే ఇస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళు చెప్పిన డబ్బులు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని బేరే చేసుకుంటున్నారు ప్రజలు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎక్కువ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది అని చెప్పి. కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు, ఆయన వెంట నడుస్తున్నారు, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, ఆయనకు మీ వెంటే ఉన్నామని చెప్తున్నారు. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. సిద్ధం సభలకు కూడా బ్రహ్మరథమే పెట్టారన్న, కానీ ఫలితాలు చూసిన తర్వాత తెలిసింది ఏం జరిగింది అనేసి. అంటే సిద్ధం సభలకు మీరు చెప్పినట్టు జనాలు అప్పుడు తోలడం జరిగింది. అంటే ఎమ్మెల్యే ఇంతమంది వస్తున్నారు అది. కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీకి
ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నా కూడా ఈరోజు నాయకుడు మళ్ళీ బయటికి వచ్చి భయపడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఒక ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు రావడం వేరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావడం వేరే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావాలంటే ఆ నాయకుని యొక్క బలం, ఆయన మీద నమ్మకం, విశ్వాసంతో జనాలు బయటకు వస్తారు. ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు మహిళలు, పిల్లలు, ఉద్యోగస్తులు. ఈరోజు డిఎస్సి ఏ కష్టం వచ్చినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో జరగకపోతే తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చెప్పుకోవడం. అమరావతి రైతుల దగ్గర నుండి నిన్న డిఎస్సిలో జరిగిన అవినీతి గురించి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా పోయి కలవడం, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన దగ్గర పోతున్నారంటే ఆయన ఉంటే ఏదైనా చేయగలడని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో వస్తున్నారు. ఓకేనా. ఇక్కడ పోతే మీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, మీ పార్టీ ఇన్ఛార్జ్ మక్బుల్ బాషా, ఆయన స్థానికంగా ఉండరు, ఆయన ఎక్కడో బెంగళూరులో ఉంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందికుంటను ఢీకొని ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకుడు ఎవరు ఇక్కడ? అంతా కలిసి చేస్తున్నాం. కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండాలి కదా, నాయకుడు లేని చోట ఎట్లా? రాజు లేకోకుండా సైన్యము యుద్ధం చేస్తుందంటారా? ఆయన కూడా ఒక ప్రోగ్రామ్స్ ఉంటే వస్తుంటారు కదా, అంతే ఎప్పుడో ఒకసారి. అదే నాది, మీ పార్టీ ఆలోచించడం లేదా? అది ఆలోచన, పెద్దోళ్ళ ఆలోచన. మనం దానికి వారి పెద్దోళ్ళ ఆలోచనను మనం తప్పు పట్టేదో అది మంచి చెడు అని చెప్పే ఇది మనకు లేదు. ఈరోజు కదిరిలో బెల్ట్ షాపులు కావచ్చు, మద్యం షాపుల విషయంలో కావచ్చు, ఎన్నెన్నో విమర్శలు వస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ వస్తున్నా కూడా డైరెక్టుగా ఎమ్మెల్యే పైన యుద్ధం చేయలేకపోతున్నారు. నిజంగా ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే ఎమ్మెల్యే గురించి మాట్లాడాలి. ఏమున్నా ఊరికి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు, ఓ ప్రజాప్రతినిధి అని మాట్లాడుతున్నారు తప్పితే ఇంకా అసన్యాసం చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ రాజకీయం. మళ్ళీ పూర్తి చేసేది ఎవరు అసలుకి? అవకాశం అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి చేస్తున్నాం. నేను కానీ, మక్బూల్ కానీ, పూల శ్రీనివాసరెడ్డి గారిని కానీ, అదేవిధంగా ఇస్మాయిల్ అన్న, వజ్ర, ప్రణీత్ రెడ్డి, మేమందరూ కూడా కలిసి చేస్తున్నాం. ఎంతసేపు ఉన్నా మీ పార్టీ రాజకీయం అంతా నోటు బలం చుట్టూ తిరుగుతుంది తప్పితే స్థానిక నాయకుడు, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అండగా దండగా ఉండే నాయకుడిని గుర్తించలేకపోతుంది కదా. గుర్తిస్తుంది, గుర్తించే పుణ్యకాలం పూర్తయినాక కాదు, గుర్తించే 2024లో మక్బూల్ అయితే గెలవగలరని చెప్పి. ఎలా గెలుస్తాడు? మక్బూల్ ఎన్నికల నాటి వరకు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే ఉంది. డబ్బు గెలిపిస్తుంది అనుకున్నారా ఎట్లా? డబ్బుతో పాటు మేము అంతా పనిచేసాము. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేశారు. కానీ ఆ రోజు 2024లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంచెం నాయకులకు వాళ్ళకు కొంచెం అంత ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పి ఒక దీంతో అనుకున్నంత స్థాయిలో వైసీపీ నాయకులు పని చేయలేకపోయారు. మేమంతా కష్టపడి పని చేశాం, కార్యకర్త కూడా పనిచేశాడు. కానీ మధ్యలో నాయకులు అనేవాళ్ళు వాళ్ళకు అంత ప్రయారిటీ లేదని చెప్పి 2019-24 మధ్యలో మాకు గుర్తించలేదని చెప్పి దీంతో వాళ్ళు సైలెంట్గా పనిచేశారు తప్ప యాక్టివ్గా పని చేయలేకపోయారు. ముస్లింలు అత్యధిక ఉన్న నియోజకవర్గం ఇది కదిరి ప్రాంతము. మేమంతా పనిచేశాము మనస్ఫూర్తిగా అంటున్నారు. అయినా కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఒక బీసీ నాయకుడు గెలిచాడు ఇక్కడ. మళ్ళీ ఏంటి ఆ గుర్తింపు ఉంది అసలు మీకు ఇక్కడ ముస్లింలలో? రాజకీయాల్లో ఎప్పుడు ఒకే కులాన్ని అంటుపెట్టుకొని రాజకీయాలు ఎవరు చేయలేరు, చేయకూడదు కూడా నాకు తెలుసు. అందరూ కలిస్తేనే సమిష్టి బలమే ప్రతి ఒక్కరికి పని చేస్తారు. అందరూ కలిసినా కూడా కందుకుంట వెంకటప్రసాద్ నమ్మిన ఈ ప్రజలు మక్బూల్ని ఎందుకు నమ్మలేదు? అదే చెప్తున్నాను కదా. ఈరోజు గతంలో 24లో ఎన్నికల్లో ఒక సామాన్య కార్యకర్త పనిచేశాడు తప్ప గ్రామాల్లో ఉండే ఒక రకమైన నాయకులు వాళ్ళ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఇవ్వలేదు అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు సైలెంట్గా ఉండాలి. ఆ రోజు 2024లో 19లో ఏ విధంగా అయితే నాయకులందరూ కూడా కార్యకర్తలతో పాటు పనిచేసి ఉంటే ఈరోజు కూడా 150 సీట్లు తక్కువకుండా వచ్చేటివి. కానీ 24లో కొంచెం స్తబ్దతగా ఉంటారు నాయకులు అనేవాళ్ళు. ఎందుకు స్తబ్దతగా ఉన్నారంటే అధికారం ఉన్నప్పుడు మాకు పట్టించుకోలేదు, మాకు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే మాట్లాడలేదు, లోకల్గా ఎమ్మెల్యే మాకు ప్రయారిటీ లేదు, లేకపోతే ముఖ్యమంత్రికి మాకు పిలిచలేదు, మాకేదో ఆ విధంగా ఎవరి స్థాయిలో వాళ్లకు ఆ నమ్మకం అనేది కొంచెం కోల్పోయారు అధికారం వచ్చిన తర్వాత. కాబట్టి 24లో కొంచెం స్తబ్దతగా ఉండి వాళ్ళు సైలెంట్గా ఓటేశారు కానీ అనుకున్నంత స్థాయిలో పని చేయలేకపోయారు. దానికోసం అని చెప్పి 24లో ఓటమినే చేయలేదు. హార్ట్ఫుల్గా మాట్లాడన్నా మీరు, మనస్ఫూర్తిగా మాట్లాడారు. 2029లో మీకు టికెట్ కావాలి అన్న ఆకాంక్ష ఏమాత్రం లేదా? అన్న ఎవరు కూడా టికెట్ నాకు కావాలి నాకు వద్దని ఎవరు చెప్పారన్న. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, పార్టీ నిర్ణయాన్ని బట్టి పార్టీ టికెట్ ఇచ్చినా పని చేస్తాం, ఇవ్వకపోయినా పని చేస్తాం. పార్టీ ఇస్తే దానికి సంతోషిస్తాం, ఇవ్వకపోయినా కూడా సంతోషిస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. మక్బూల్ బాషాను కాదని ఒకవేళ మీకు టికెట్ ఇస్తే
మక్బూల్ బాషా వీళ్ళందరూ మీకోసం పని చేయకపోతే గెలవగలుగుతారు మీరు? ప్రజలకు ఆ విశ్వాసంతో మిమ్మల్ని గెలిపిస్తారు నమ్మకం ఉందా? నేను ఈరోజు టికెట్ విషయంలో నేను టికెట్ నాకు ఇవ్వాలని నేను అడగడం లేదు, నాకు ఇవ్వమని చెప్పి నేను అడగడం లేదు. ఇప్పుడు మక్బూల్ బాషా గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు. మేమందరూ కూడా ఆయనకు సహకరిస్తున్నాం. మేము ప్రజల్లో ఉంటాం, మేము ఎల్లవెల్ల కదిర్లో ఉంటాం. అంతేగాని టికెట్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది సమయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఉంటుంది తప్ప, ఇక్కడ మన రాయలసీమకు సంబంధించి మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర అన్న గారు కానీ, పెద్దలు మిథున్ రెడ్డి అన్న గారు కానీ, వాళ్ళు కూడా అన్నీ ఆలోచన చేసి ఎవరైతే ఈ గెలవగలరని చెప్పి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు 24లో కూడా గెలుస్తారని చెప్పి మక్బూల్కి ఇచ్చారు, 29లో కూడా ఆయన గెలుస్తారని చెప్పి ఇవ్వచ్చు. ఇస్తే మేమందరూ కూడా పని చేస్తాం. కదిరిలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందన్న? కదిర్లో రాజకీయ పరిస్థితి, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉండాలా, ఈరోజు ప్రజల కోసం పనిచేయాలా, వాళ్ళ అవసరాన్ని మాట్లాడితే ప్రజలు ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉండరు ప్రజలు. తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉందా, కందికుంట గారి మీద ఉందా? కూటమికి వ్యతిరేకత ఉండదు. మరి కందికుంట గారు మంచోలే కదా? కూటమిలో ఆయన భాగస్తులు, ఆయనే కదా. క్యాండిడేచర్ గురించి చెప్పేది, పార్టీ వైఫల్యాలు ఉన్నా కూడా ఆ పార్టీలో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు మంచి పేరు ఉంటుంది, మంచి వ్యక్తి అని. అట్లా నేను చెప్పేది కూటమి వైఫల్యాలే. అప్పుడు కందికుంట మంచి వ్యక్తే కదా? ఆయన వైఫల్యం కూడా ఉంది కదా. ఏముంది ఆయన వైఫల్యం? ఆయన కూడా ప్రజల తరఫున ప్రజలకు ఏదైతే ముందు మాట చెప్పారో దాని ప్రకారం పనిచేయడం, ప్రజలందరూ కూడా ఆయన మీద కూడా వ్యతిరేకత ఉండారు కదా. ఆయన కదిరి నియోజకవర్గ సమస్యలే కాకోకుండా ధర్మవరంలో నియోజకవర్గ వాళ్ళ నేతన్నలు పడుతున్న కష్టాల కోసం కూడా ఆయన ధర్మవరం పెట్టి మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు ఆయన. అలాంటిది తనకు ఇంత రెండోసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కల్పించిన కదిరి నియోజకవర్గ ప్రజలకు దూరం అవుతారంటారు ఆయన? పని చేస్తారు ప్రజల కోసం, వాళ్ళకు ఆదరిస్తారని నేను అది చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు కూడా. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు, ధర్మవరంలో చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు అంటే ఇక్కడ ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలని చెప్తారు పెద్దోళ్ళు. ఆ విధంగా కదిరిలో ఫస్ట్ చెప్పిన హామీలో వాగ్దానాలు అమలు చేయడము, ఇక్కడ చెప్పిన అభివృద్ధి కదిరికి చేస్తే ఆదరిస్తారు తప్ప, మీరు చెప్పినట్టు ఎక్కడో ధర్మవరం పోయినారు, విజయవాడ పోయినారు, ఆడ చేస్తున్నారు అంటే తిరుగుతూ ఉంటూ చేస్తారు. హామీలు ఏంటి, ఏం చేయలేదంటారు? కదిరి నియోజకవర్గానికి ఆయన ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు కదిరిలో ఆ రోజు కూడా బైపాస్ రోడ్ నిర్మాణం మనం ఉన్నప్పుడే చేసాం. బైపాస్ రోడ్ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా క్లియర్ కాలేదు కదా? ఇంకా అదే క్లియర్ కాలేదంటే చిన్న ఒక టవర్ దీంతో అంటే మనం 19లోనే మనం శాంక్షన్ చెప్పి సర్వే చేసేసాం, మొత్తం అయిపోయింది కూడా పని అంతా కూడా. కాబట్టి ఇంకా చాలా పని ఏం లేదు, ఏదో కొద్ది పని ఉండదు, ఆ పని కూడా త్వరలోనే పూర్తిగా అయిపోతుంది, జరుగుతూ ఉంది. ఈ విధంగా చాలా నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఆయన మీద కూడా పూర్తి వ్యతిరేకత ఉండరు ప్రజలు. అదే నియోజకవర్గంలో ఎలాంటి హామీలు ఇచ్చారంటే ఇప్పుడు ఏమి నెరవేర్చలేదంటారు? ఇక్కడ ఉండే స్థానిక సమస్యల మీద స్థానికంగా టిట్కో ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 2 ఏళ్ళు అయిపోయింది, టిట్కో ఇండ్లు పూర్తి చేయలేదు, ఇంతవరకు పూర్తి ప్రజలకు అందుబాటులో ఇవ్వలేదు. మేము వస్తానంటే అధికారంలో టిట్కో ఇండ్లు పూర్తి చేసి పేదలకు ఇచ్చేస్తామని చెప్పారు. అందరికి కూడా అడిగిన ప్రతి ఒక్క పేద కుటుంబానికి పట్టాలు ఇచ్చి వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళని మనం గుర్తించి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. అది ఇంతవరకు కాలేదు. పెన్షన్లు అందరికీ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వలేదు. ఇలాంటివి ఇంకా చాలా కదిరి నియోజకవర్గంలో ప్రధానంగా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల మీద స్థానికంగా ఎమ్మెల్యే అంతా చొరవ తీసుకొని పట్టించుకొని ఇంతవరకు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అంటే పార్టీ వైఫల్యంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారి వైఫల్యం కూడా ఉంది అంటారు? తప్పకోకుండా. ఓకే, మరి దీని గురించి మీరు ఏ రోజు మాట్లాడడం లేదు బయటకు వచ్చి? మీ నాయకుడు బెంగళూరులో ఉంటాడు, మీరు చూసే కార్యక్రమం మీ పనులలో మీరు ఉంటారు, మరి దాని గురించి ఎవరు ఎత్తి చూపించేది? ఎందుకు మాట్లాడుతున్నాం కదా, ఒక ప్రజాప్రతినిధి, ఒక నాయకుడనే ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు పని చేయాల్సి వస్తుంది. మేమందరూ కూడా ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రోగ్రాములు కానీ మనం కానీ అన్ని స్థాయిలో ఆయనతో నడుస్తున్నాం, పని చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం, అవసరం ఉన్నప్పుడు కదిరి నియోజకవర్గ సమస్యల మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు మాజీ ఎమ్మెల్యే మీరు, మక్బూల్ బాషా ఇన్ఛార్జ్గా ఉంటే ఆయనను ఫాలో అవుతూ కార్యక్రమాలు చేయడానికి మీకేం విషయం అనిపించడం లేదా? ఫాలో అంటే అట్లా కాదు కదన్నా, పార్టీలో పనిచేసేటప్పుడు నిబద్ధతతో అధిష్టానం యొక్క నిర్ణయాన్ని గౌరవించాల. అధిష్టానం నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని మనం కట్టుబడి పనిచేయాలి. అట్లా అనుకుంటే చాలామంది మా మంత్రులు కూడా ఈరోజు
వెనకలుండి పని చేస్తుంటారు. దానికని చెప్పి అంత మాత్రాన పార్టీ కోసం పని చేస్తే వెనకలు పోయి పని చేసినట్టు కాదు కదా. ఇప్పుడు లిక్కర్ కేసు అనేది మీ పార్టీని ఒక కుదిపేస్తుంది అసలుకి. ఆ. ఆఫీస్ బాయ్ని కూడా వదలకుండా విచారిస్తున్నారు. ఏంటి పరిస్థితి మీది భవిష్యత్తు? అసలు స్కామే జరగకపోతే లిక్కర్ స్కామ్ ఎక్కడ? స్కామ్ రెండు ఉన్నాయంటున్నారు అది వాళ్ళు. ఇప్పుడు స్కామ్ జరిగింటే ఇంతవరకు సిట్ విచారణ చేశారు, సిబిఐ విచారణ చేశారు. ఎక్కడ నిరూపించారా ఏమన్నా? ఇంతవరకు నిరూపణ అయిందా? అదేవిధంగా తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకొని అంత పెద్ద ఎత్తున అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడి అదే చర్చ పెట్టారు రాష్ట్రం మొత్తం. కానీ ఏం జరిగింది? సిట్లో ఏమి ఇచ్చారు, సిబిఐ వాళ్ళు ఏమి ఇచ్చారు? లడ్డూలు ఎక్కడ కల్తీ జరగలేదని చెప్పి ఆఖరి రిపోర్ట్ ఇచ్చారు. ఈ విధంగా గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బురద చల్లి ఆయనకు ప్రజల్లో నమ్మకం లేకుండా చేయాలి, ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి ఆయన మీద చెడ్డ పేరు తేవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్ప ఆయన్ని ఎక్కడ కూడా ఇంతవరకు ఏదైనా నిరూపించారా? లిక్కర్ స్కామ్ కానీ, తిరుపతి లడ్డు కానీ, ఇవన్నీ. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని అవినీతి జరుగుతూ ఉంది ఏమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు, చూపిస్తున్నారు, ఆధారాలతో చూపిస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండరు రాష్ట్రంలో. కాబట్టి అట్లాంటివి ఏం లేదు. వజ్రభాస్కర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి, అత్తా చాంద్ బాషా, కంకర్ ఇస్మాయిల్, మక్బూల్ వీళ్ళంతా ఒకే తాటి మీద ఉండి పనిచేస్తున్నారు పార్టీ కోసము. పనిచేస్తున్నాం. సిద్ధారెడ్డి గారు మరి ఎందుకు పక్కకి వెళ్ళిపోయారు? ఆయన ఆ రోజు ఆయన పార్టీ నిర్ణయం టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయారు. పార్టీ ఆయన్ని షోకాస్ నోటీస్ ఏదో ఇచ్చి పార్టీ నుండి తొలగించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూశారు, ఇప్పుడు చూస్తున్నారు కదా. చంద్రబాబు గారి దగ్గర పనిచేశారు, ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చారు కొత్తగా. మరి ఏంటి పోలికలు ఎలా కనిపిస్తాయి మీకు అసలు వీళ్ళతో? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము నిరంతరం ఆలోచన చేసి పనిచేసే నాయకుల్లో ఆయనలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఎవరు పోయినా కూడా చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలావిడ పోతే కూడా ఎంతో ఆప్యాయతగా, అభిమానంగా పలకరించి ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉండాలని భరోసా ఇచ్చే నాయకుల్లో ఈరోజు దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అన్నీ వింటారు, మళ్ళీ గాలికి వదిలేస్తారు. ఆయన అవసరం తీరిపోతే అందరికీ వదిలేస్తారు. మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటి? లోకేష్ గారు కూడా అంతే, తండ్రికి తగ్గట్టు తనయుడు. దాన్ని విని గాలికి వదిలేస్తారా? టీడీపీ అయిపోయింది, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో జనసేన వైపు చూసే అవకాశం ఉందా? ఎక్కడ పవన్ కళ్యాణ్ ఒక సమర్థవంతమైన నాయకుడు అంటున్నారు కదా. ఎవ్వరు ఎక్కడ చూసే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆయన ఏం చెప్తే దాన్ని ఫాలో అయ్యి రాబో రోజులుగా పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం. 2029లో పార్టీ అధికారంలోకి వస్తుంది అని మీరు చెప్పడానికి మీకున్న బలమైన సంకేతాలు ఏంటివి? ఈరోజు రాష్ట్రంలో మీరు చూశారు, నిన్న వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం చేశారు. ఈరోజు వేలాదిగా దండి చెప్తారు, వెన్నుపోటు అంటారు, ఇంకో గుండెపోటు అంటారు. మీరు వాళ్ళేమో గొడ్డలి పోటు, గొడ్డల పార్టీ అంటున్నారు. మరి ఏది బలం అంటారు? బలం ప్రజల్లో నాయకుడు 2 పార్టీలు 3 పార్టీలు పోయి కలిసి చేస్తే కూడా ఈరోజు మీకు వచ్చిన పర్సంటేజ్ ఏంటి, ఓటింగ్ పర్సంటేజు, ఒకే పార్టీగా పనిచేసిన పర్సంటేజ్ ఏంటి, అవన్నీ మీరు 11 సీట్లు అంటారు. ఓకే, 11 సీట్లే వచ్చాయి. కానీ ప్రజల్లో ఎవరికి బలం ఉంది? ఈరోజు మీరు కూడా సభలు పెడుతున్నారు. 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఎక్కడ జనాలు వస్తున్నారు? కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీలో ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కూడా కష్టాలు పెడతారు, కేసులు పెడతారని ఇబ్బందులు ఉంటాయని చెప్పి తెలిసి కూడా స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఉండామని, మేము ఉండామని నిరూపించడానికి ఈరోజు వేలాదిగా జనాలు తరలి వస్తున్నారు. అన్న, ఎవరి మనసు గెలిచాలా, ఎవరు ఉండాలా అనేది నిర్ణయం నేను చెప్పాను. అధిష్టాన నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని బట్టి ఆయన ఎవరికి ఏం ఇస్తే దాన్ని మేము ఆదేశాలు పాటించడానికి మేము సిద్ధంగా ఉంటాం. అత్తార్ చాంద్ బాషాను నేను 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే వారి విజయం కోసం కృషి చేస్తాను, పార్టీ మారను అని ప్రమాణం చేయండి. అవును, చెప్తాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రమాణం ఏముండేది దీంట్లో? మనం ప్రమాణం చెప్తుండేది నా నోటితోనే కదా. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా, ఇప్పుడు మక్బూల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మక్బూల్కి ఇచ్చినప్పుడు ఆయన వెంట నడవడానికి, మళ్ళీ ఆయనకి 2029లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ అధిష్టాన నిర్ణయం తుది నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఆదేశిస్తే ఆయన నిర్ణయాన్ని కట్టుబడి తూచా తప్పకుండా పాటిస్తాం. ఫైనల్ మక్బూల్ గారి మూలాలు ఏంటి అసలు కదిరిలో? మూలాలు ఏముంది నా కదిరిలో? మక్బూల్ గారి తాత ఒక పెద్ద మనిషి,
వాళ్ళ మక్బూల్ గారి తండ్రి గారు తాడిపత్రి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే స్థిరపడిపోయారు. బెంగళూరు వెళ్ళి మక్బూల్ గారు ఎన్నేళ్ళు అయింది బెంగళూరు వెళ్ళి? ఆయన 10-12 ఇయర్స్ అయిపోయింది. అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కాకుండా ప్రొటెం స్పీకర్ గా మీరు కుర్చీలో Yes. కూర్చున్నారు కదా, ఆ. అలాంటి కుర్చీలో కూర్చున్నారు ప్రొటెం స్పీకర్ గా. ఆ, ఎలా ఉండింది ఆ ఫీలింగ్ చెప్పండి ఫైనల్ గా. జీవితంలో మరుపురాని దినంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆ కుర్చీలో, స్పీకర్ కుర్చీలో కూర్చోవడం అంటే అది ఎవరికి కూడా దక్కని గౌరవం, ఒక అపారమైన గౌరవం అనుకుంటాను నేను. ఎందుకంటే ఎంతోమంది వేల కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు ఉన్నారు, పేరు ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఆ కుర్చీ అనేది, ఎవరికి ఆ స్థానం అనేది దొరకదు. కానీ కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు గెలిపించి శాసనసభను పంపించిన దానికి, ఆ రోజు నాకు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నేను అదే చెప్పాను, జీవితాంతం కదిరి నియోజకవర్గ ప్రజలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, వాడి వెంటే ఉంటాను. ప్రతి ఒక్క సమస్య కోసం నేను వాళ్ళ వెంటే నేను ఉండాలని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు నాకు అంత అపారమైన గౌరవం ఇచ్చి నాకు ఆ రోజు గెలిపించారు. ఇలాంటి ఉన్నతమైన స్థానాలన్నీ కూడా వారు ఇచ్చిన గౌరవంతోనే నాకు దక్కాయనేది నేను జీవితాంతం మర్చిపోను. నిజంగా ఆ కృతజ్ఞత మీరు జీవితాంతం ఉండాలి. ఇక భవిష్యత్తులో మీ రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు అదనాన్ని ప్రకటిస్తారా లేకపోతే హయాత్ వస్తాడా? పిల్లోళ్ళకు నేను ఇప్పుడే రాజకీయాల్లో ఎంట్రీ లేదు. పిల్లోళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఫస్ట్ చదువుకోవాలి, వాళ్ళు సెటిల్ అయిపోవాలి ఫ్యామిలీస్. కాబట్టి పిల్లలకు రాజకీయాలు అనేది ఇప్పుడు నా ఆలోచన కూడా లేదు. థ్యాంక్ యూ అతారన్న. ప్రజల గురించి, ఇక్కడ కదిరి ప్రజల గురించి, వాళ్ళ మనసుల గురించి బాగా తెలుసుకున్నారు. ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటున్నారు. చూద్దాం మళ్ళీ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే ఆ ప్రజలు మీకు ఎలా రుణపడి ఉంటారనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం.